మీకు మా చెట్టు మునక్కాయలు చూపిస్తాను రండి. ఇదిగోండి మునక్కాయ చెట్టు ఇది. ఓకే చూడండి, కనిపిస్తుందా? ఇదిగోండి మునక్కాయ ఉన్నాయండి. ఒక 10 కాయల దాకా ఉన్నాయి. ఇక్కడ చూడండి పెద్దగా వచ్చింది ఇదైతే. చూడండి ఇంకా ఇంకా థిక్గా అవ్వాలి. ఓకే ఇంకా ఉన్నాయి, చూపిస్తూ ఉండండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. నేను ఈ ఇయరే వేసాను, సీడ్ వేసానండి. ఈ ఇయరే వేసి చూడండి ఇంత పెద్దగా అయ్యింది. ఇంకా చూపిస్తాను చూడండి. ఇది ఇందాక చూపెట్టేశాను కదా, ఈ కాయ ఇందాక చూపెట్టేశాను. ఇది ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంకా ఇది వంకర టెంకరగా ఉంది. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అమ్మో ఈ కందిరీగ కొరుకుతుంది. అవి కొరికితే చాలా రోజులు మంట ఉంటుంది. చూడండి ఇక్కడేమో ఒక 3, ఇక్కడేమో ఒక 2, అండ్ ఇదేమో 1, అలాగా ఇక్కడ 1 అండ్ ఇక్కడ 1. అది ఒక 7-8 కాయలు ఉన్నాయండి. ఇవి బాగా థిక్గా అయ్యి లావ్ అవ్వాలి ఇంకా. అది కందిరీగలు కూర్చోవాలండి ఫ్లవర్స్ మీద. చూడండి ఈ విధంగాను కూర్చొని బాగా పూలను అక్కడిది ఇక్కడ, అక్కడిది ఇక్కడిది అక్కడ చేస్తే చక్కగా ఫాస్ట్గా వస్తాయి. ఇంకా చాలా రావాలి. కింద చూడండి ఎంత మునగ పువ్వు కింద పడిపోయిందో. అన్ని పువ్వులు అంటే డ్రై అయిపోయాయి, పడి చాలా కాలం అయింది, ఎండిపోయాయి అంతా. ఇదంతా అవే, ఇక్కడంతా చూడండి అవన్నీ మునగ పువ్వులే పడిపోతున్నాయి ఎక్కువగాను. ఇంకా చిన్న చిన్న కాయలు కూడా పడిపోయాయి. యాక్చువల్గా అయితే ఏవో కొన్ని స్ట్రాంగ్గా ఉండేటివే ఇలాగా ఉంటాయన్నమాట, చెట్టు మీద ఉంటాయి. నా మీద కొరకద్దే తల్లి, నేనేం నీ గురించి చెప్పట్లేదు. నన్ను కొరుకుతావే వచ్చి. నీ గురించి మంచిగానే చెప్తున్నానులే నేను. వామ్మో, నువ్వు నీ పని చేసుకో, నేను నా పని చేసుకుంటాను. అది నువ్వు అలాగ నీ పనే చేసుకోవాలి. ఓకే, నేను నా పని చేసుకుంటాను. అది గుడ్ గర్ల్. అలా చెట్టు మీద ఒక 10 కాయలు ఉన్నాయండి.